థ్యాంక్ యూ సార్. నా పేరు రమణారావు అంటే ఇక్కడ విజయవాడ జాబ్ చేయండి. ముఖ్యంగా అంటే విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాన్ని ఒక మాస్టర్ ప్లాన్ గురించి పక్కగా అమలు చేసి మరుగు సత్వాలు క్రియేట్ చేస్తే ఆ ప్రాంతం అంతా విజయవాడ నగరం స్పందించడానికి కానీ అట్లనే లో కాస్ట్ హౌసింగ్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. మెయిన్గా ఈ మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉంది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎట్లా ఉందంటే వాడు నిద్రపోతున్నట్టుగా ఉంటారు. మేము ఒక ప్లాన్ పెడితే కనీసం 1.5 years పడుతుంది ప్లాన్ అవుతాయి. సో మంత్రి గారు చెప్పేది ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మంత్రి గారికి సంబంధించిన శాఖ కాబట్టి కొంచెం చర్యలు తీసుకోవాల్సిన కోరుతున్నాము. అదేవిధంగా ఇక్కడ స్థలాలు ఎక్కువ రేట్లు ఉన్నాయని అందరూ ఫీలింగ్ ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే హైరైజ్ బిల్డింగ్స్కి వెళ్తే స్థలం తక్కువ సరిపోతుంది. అందుకని హైరైజ్ బిల్డింగ్స్ కట్టడానికి దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ కొంచెం సరళత చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రోడ్డు బిట్టు తర్వాత చుట్టూ స్థలం అంతా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని కొంచెం రిలాక్సేషన్ ఇస్తే హైరైజ్ బిల్డింగ్స్ కట్టి దగ్గరలో సిటీ దగ్గరలో కానీ సిటీలో కానీ నిర్మాణం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం చుట్టుపక్కల స్థలాలను డెవలప్ చేస్తే కేంద్ర ప్రభుత్వం 2022 అందరికీ గృహాలు ప్రొవైడ్ చేయాలనే లక్ష్యంలో మేము కూడా పాల్గొనుకొని కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా గవర్నమెంట్ ఏజెన్సీలో కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మా సహకారం తీసుకుంటాం. ఈరోజు మనకి మన జిల్లాకే కాదు మన ఏరియా మొత్తానికి ఎవరైనా కాగానే ఉక్కు కాగానే పేరు పెట్టాం. ఇవాళ వెంకయ్య నాయుడు గారు మన రాష్ట్రానికి ఉక్కు ఆయన ఎన్నో ఇది చేసి ఉక్కు కాగానే తర్వాత మన రాష్ట్రానికే వెంకయ్య నాయుడు గారు ఎందుకు చెప్తున్నానంటే వెంకయ్య నాయుడు గారికి 2 మాటలు మీరు చెప్పి దిగిపోతారు. మన కృష్ణా నదికి నీరు సంవత్సరానికి పోతాను. ఎన్ని సంవత్సరాలుగా ఆనకట్టుగా చెక్ డ్యాములు కడితే పులిగడ్డ వారికి 4-3 చెక్ డ్యాములు కడితే ఈ వాటర్ కిందకు పోయి ఉప్పు నీరు వచ్చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందని నీరు నిలవలేక కృష్ణానదిలో నీరు ఉంటే ఈ ఉప్పు నీరు రాదు. సముద్రంలో నీరు అంతా వచ్చి ఎగురు వచ్చేసి 120 అడుగులు కిందకి వెళ్తే ఉప్పు నీరు వచ్చేస్తాం. ఈ భూమిలో ఎప్పుడు కూడా ఉయ్యూరు కాకుండా అంతా కూడా కిందకి వెళ్ళిపోతే ఉప్పు నీరు వస్తానికి పంట మీద నాశనం. ఇదివరకు కృష్ణా జిల్లా అన్నపూర్ణ పేరు ఉంది. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఇవన్నీ. అటువంటిది లోగా 3 పంటల స్కీమ్ పెట్టి అన్ని రాష్ట్రానికి బియ్యం పంపించిన దీ ఘనత ఆ కృష్ణా జిల్లా. అటువంటిది ఇప్పుడు ఈ ఉప్పు నీరు వచ్చి భూములు పండుకోకుండా వాడైపోతాం. గొల్లుగుల్ల భూమి గొల్ల అయిపోయింది. వెంకయ్య నాయుడు గారు ఏం చేయాలంటే కృష్ణాని చెక్ డ్యాములు ఏర్పాటు చేయమని మీరు కోర్టు వారిని సెలవు తీసుకున్నట్టే. My name is B. Radhakrishnamoorthy, retired from State Bank of India as manager and resident of Vijayawada city since 50 years more. Respected Honorable Union Minister Venkaiah Naidu garu and other dignitaries on the dais and my dear friends. Capital formation or establishment అనే దాని గురించి స్మార్ట్ సిటీకి దగ్గరగా ఉన్నటువంటి పాయింట్ ఏమిటంటే చెప్పేది ఒక సజెషన్. ఎరుపాలెం తర్వాత కొండపల్లి ఆ ఏరియాలో నుంచి క్యాపిటల్ సిటీ ఎస్టాబ్లిష్ చేసి ఉంటే చేసినట్టు ప్రపోజల్ ఉంటే అక్కడి నుంచి రాయనంపాడు న్యూట్రిమెంట్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. మోరో అడ్వాంటేజెస్ పొజిషన్ ఏంటంటే డ్రైనేజీ బుడమేరు కెనాల్ ఆల్రెడీ రన్నింగ్. అది చెత్త పోవడానికి డ్రైన్ కెనాల్ కింద అది ఎంతో ఉపయోగపడుతుందని దాన్ని ఇంకా కాస్త అభివృద్ధి చేసుకుని దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని చెప్పి కూడా నేను ఈ విధంగా మీ ముందు చెప్తున్నాను. మరొకటి స్మార్ట్ సిటీకి క్లీనెస్ ఈజ్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అని కూడా చెప్తున్నాను. అంటే శానిటేషన్ చెప్పాలంటే యూ స్ప్లిట్ ఆన్ ది రోడ్ యూ షుడ్ ఫైన్ 500 rupees మినిమం అని చెప్తే అప్పుడు కానీ నీట్నెస్ అనేది పాటించారు. ఎవరు కూడా ఫైన్ లేకపోతే ఎవరు ఏం పాటించలేదు. ప్రతి వాడు రోడ్డు మీద వెళ్ళిపోవడం ఉమ్మేయడం
నెంబర్ 1 నెంబర్ చెప్పక్కర్లేదు. మన కేఎల్ రావు గారు తప్పకుండా స్మరించుకుంటున్నారు. ఏంటంటే నా ఉద్దేశం, ఆయన ఈ మౌంటైన్స్ అన్నింటి మీద కూడా ప్లాంటేషన్స్ ని నాటమన్నారు. ఎవ్వరు ఇంతవరకు ఏమీ చేయలేదు. ప్లాంటేషన్ నాటడం వల్ల ఇప్పుడు మౌంటైన్స్ అన్ని కూడా ఆకుపోయి దురాత్మలు గురైన ప్లాంటేషన్ పోయింది. అందుకే వేడి ఎక్కువైపోయింది. మన విజయవాడ నగరానికి వేడి ఎక్కువైపోయింది. వేడిని తగ్గించేందుకు ఇటువంటి కాలం సైడ్ నుంచి కూడా మౌంటైన్స్ తర్వాత ఎక్స్ప్రెస్ హైవే ఫ్రమ్ విజయవాడ టు మచిలీపట్నం బీచ్ రోడ్ అదొకటి ఎస్టాబ్లిష్ చేస్తే అది చాలా బాగుంటుంది చెప్పి ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది చెప్పి ఈ విధంగా చెప్తున్నాను. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మోహన్ ప్రసాద్, రేడియాలజిస్ట్, డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఉన్నాను. ఈ సంవత్సరం రోటరీ గవర్నర్గా ఉన్నాను. మీరు స్మార్ట్ సిటీ కాన్సెప్ట్ కాకపోతే ఇందాకే చెప్పారు, ప్రజలందరూ ఇది ఒక సింగపూర్ కాకపోతుందని ఒక అపోహలో ఉన్నారని. ఈ ఎక్సైట్మెంట్ లో గ్రామాల నుంచి ప్రజలు ఈ కాబోయే స్మార్ట్ సిటీస్ కి మైగ్రేట్ అవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఆ డిస్పారిటీ బిట్వీన్ ది లైఫ్ ఆఫ్ ది సిటీ అండ్ ప్రజలు, గ్రామ ప్రజలకి వాళ్ళు ఎక్కువగా ఉంది. ఒకప్పుడు చైనాలో కూడా అద్భుతమైన నగరాలు ఉండేవి, కానీ గ్రామీణ వాతావరణం అక్కడ చాలా దారుణంగా ఉందనేది చాలా సంవత్సరాలు ప్రజలు ప్రపంచం అంతా గుర్తిస్తే ఇప్పుడు వాళ్ళు గ్రామాలు బాగా డెవలప్ చేస్తున్నారు. మీరు గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చాలా అద్భుతంగా ఈ గ్రామాలను డెవలప్ చేయడానికి చూశారు. కాబట్టి స్మార్ట్ సిటీస్ తో పాటు ఫర్ ఎవ్రీ స్మార్ట్ సిటీ 100 స్మార్ట్ సిటీస్ ఇన్ ద కంట్రీ ఉంటే, ఫర్ ఎవ్రీ స్మార్ట్ సిటీ 100 స్మార్ట్ విలేజెస్ ఉంటే, గ్రామీణ మంత్రిత్వ శాఖతో కలిసి అనుసంధానం చేసుకుని ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల ప్రజలకు కూడా లైఫ్ బాగుంటే ఇదొకటి ఆ ఇంట్లో ఉండకుండా ఉంటుందని ఈ సంవత్సరం మేము రోటరీ తరఫున 73 గ్రామాలను దత్తత తీసుకుని వాటిని హ్యాపీ విలేజెస్ గా మారుస్తున్నాము. స్మార్ట్ సిటీ అండ్ స్మార్ట్ విలేజెస్ ఇంకా ప్రధానమంత్రి ఆదర్శ గ్రామాలను ప్రకటించారు. అది కూడా ఉంది. నమస్కారం. స్మార్ట్ సిటీ యొక్క బేసిక్ కాన్సెప్ట్ which is what intelligence and education. Two issues basically: big data and data analytics. The huge data that is available and the data analysis is instantly available. Our concept is developed అయింది. ఇప్పుడు ఉదాహరణ ఇందాక ట్రాఫిక్ గురించి చెప్తారు అంటే ఒకసారి ఇన్స్టెంట్ గా మీరు ఏ టైంలో ఎక్కడ ట్రాఫిక్ ఉందో మీరు వెళ్ళాల్సిన డెస్టినేషన్ ఇంకో రూట్ ఏదనేది చూపించడం అనేది స్మార్ట్ కాన్సెప్ట్. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ అవర్ రిసోర్సెస్ మీరు ఆఫీస్కి రీచ్ అవుతుంటే వెన్ యూ వాంట్ స్విచ్ ఆన్ యువర్ environment and agenda, as you can switch off data on here. The whole thing through your mobile or your very instant. This is smartness. And anything should bring down the cost. The present technology is going towards bringing the cost against them, facilities better, and making it more affordable and more easy for the whole. World already smart cities are already there. IBM is one of the major areas which is already worked on that. So the application is చాలా మంచి ఆలోచన. దీనివల్ల మన రిసోర్సెస్ సేవ్ అవుతాయి, వెదర్ ఇట్ ఈస్ ఇన్ వాటర్, వెదర్ ఇట్ ఇస్ ఇన్ ఎలక్ట్రిసిటీ, వెదర్ ఇట్ ఇస్ ఇన్ పవర్. సో దాని గురించి అపోహల కంటే ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఇట్ వేర్ ద డేటా ఇస్ టు ఎంజాయ్ అండ్ హౌ దిస్ సిటిజన్స్ విల్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ మోర్ ఇంపార్టెంట్. Others can give me in writing also. I am there tomorrow also here. If anybody has got some good ideas, they can put it on paper, including the youth or anybody, and then give it to me. I will get a hotel, they can pass it on to me. And expansion, city expansion అవుతుంది. లేఅవుట్స్ చేయకుండా అనాథరైజ్ లేఅవుట్స్ ఈ ఉన్న పొలాలంతా చేస్తున్నారు. అట్లానే లేఅవుట్స్ కి ప్లాన్ అప్రూవల్ పెడితే లేఅవుట్స్ ఎవరు డిస్కరేజ్ చేస్తున్నారు. సో అనాథరైజ్ లేఅవుట్స్ అనేది నంబర్ ఆఫ్ ఈ మధ్య 2-3 months 3-6 months లో నంబర్ ఆఫ్ అనాథరైజ్ లేఅవుట్స్ ఇన్ అండ్ అరౌండ్ ఒక పొలం పండడం దాన్ని లేఅవుట్ చేసి దాన్ని చేయడం అవుతుంది. అట్లాగే హైరైజ్ బిల్డింగ్స్ మీద ఒక పర్టికులర్ ఇది ఇస్తే హైరైజ్ బిల్డింగ్స్ అనేది ఇప్పుడు నుంచే స్టార్ట్ అవుతుంది. Another important point that we had without following the master plan. I was talking to the director and also the commissioner and
కూడా చేస్తాం. సాగర్ ట్యాక్స్ గురించి చెప్తారు, దాని గురించి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఓపెన్ సీక్రెట్, ఏదైనా ఒక వస్తువు కొంటే మనం 50% ట్యాక్స్ కడతాం. ఓపెన్ సీక్రెట్. 1000 రూపాయల వస్తువు కొంటే దానిలో సగానికి 10% ట్యాక్స్ కడతాం. అది 1000 రూపాయల బిల్లింగ్ అయ్యే విధంగా 5% చేశారు అనుకోండి, 100% వైట్ ఉంటుంది. సో బ్లాక్ అనేది కొంతవరకు తగ్గుతుంది. ఎప్పుడైతే బ్లాక్ అనేది తగ్గుతుందో సిటీస్ 106 స్మార్ట్ సిటీస్ కాదు, ఇండియా మొత్తం స్మార్ట్ సిటీస్ వస్తాయి. తర్వాత మనకి ల్యాండ్ అనేది తక్కువ, ప్లస్ ఇప్పుడున్న ఈ జీవో ప్రకారంగా సెట్ బ్యాక్స్ కానీ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ కానీ చాలా తక్కువ వస్తుంది, ఎస్ఎఫ్టీ రావడం లేదు. సో రిలాక్సేషన్, సెట్ బ్యాక్ రిలాక్సేషన్ ప్లస్ నంబర్ ఆఫ్ ఫ్లోర్స్ అట్లా వస్తాయి. తక్కువ స్థలంలో ఎక్కువ యూటిలైజ్ చేసినప్పుడు అవకాశం ఉంటుంది. Good idea. Let's say you might ask. Close with reading others, please go and sit. Tell your name and then. I'm Vallavi. I'm doing masters in environmental planning at School of Planning and Architecture. So my point is that as Vijayawada is already being proposed as one of the solar city plan, and if a plan is going to be made, so why not we integrate that? I mean, integrate the solar city plan, which is prepared by MNRE and the smartness, so that we can reduce the dependency on fossil fuels and the efficiency would be required, and in that way, our city will be becoming much more smart. Thank you. డిపార్ట్మెంటల్ పొలిటికల్ లేకపోతే ఎక్కువ బాగుంటుంది ఉండేది. ఇంకోటి ఇప్పుడు మీరు రైట్స్ లో దొంగలు పట్టుకుంటున్నారు. దొంగలంటే రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే అఫీషియల్ కానివ్వండి, లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ రైట్ చేసి తప్పు చేసి పట్టుకుంటున్నారు. ఆ డబ్బుని అట్లా పోయేసి పెట్టే కంటే పట్టుకున్నది మొత్తం గవర్నమెంట్ కనుక తీసుకునే పద్ధతి కనుక క్రియేట్ చేస్తే చాలా ఉపయోగపడుతుంది, చాలా ఫండింగ్ వస్తుంది. అది ఒకటి చేయమని మనమే. ఇంకోటి ఈ రోడ్డు వైద్యం సందర్భంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో కానీ ఈ మతాల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఏదో చిన్న గుడి కట్టడం, దాని వెనక చుట్టూ ఆ సాగు ఆక్యుపై చేసుకోవడం, వ్యాపారం చేయడం, ఇట్లా ఆక్యుపై చేస్తున్నారు. కాబట్టి మీరు దానికి సరైనటువంటి ఒక బలమైనటువంటి ఏదైనా రూట్ తీసుకొచ్చి ఆక్యుపై చేసిన చేసిన వాళ్ళకి కూడా దండించే పరిస్థితి కనుక తీసుకొస్తే చాలా బాగుంటుంది. కాబట్టి కొద్దిగా పరిచయం పడుతుందిగా ఈ నందికొండ దాని గురించి ఎవరు కొడుతున్నారు, నందికొండగా ఓటేస్తున్నారు. మళ్ళా ఇవన్నీ మీరు కాదు, మామూలు కాదు. జనము ఆయన రాజగోపాల్ చేస్తున్నప్పుడు చెప్పాడు మాట గుర్తుంది. పీపుల్ డిజర్వ్ ద గవర్నమెంట్ డైరెక్టర్. మనం ఎలాంటి వాడిని ఎన్నుకుంటే అలాంటి వాళ్ళే మన పరిపాలనలో వస్తారు. అందుకని ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కేవలం ప్రజల మీద వదిలిపెట్టే విషయం కాదు, నాయకులు వాళ్ళు. అందుకే పార్లమెంట్ ప్రధానమంత్రి చెప్పాడు, నేను తినను, ఎవరిని తిననివ్వను, నిద్రపోను, ఎవరిని నేను నిద్రపోను, ఎవరు నిద్రపోనివ్వను అని చెప్పాడు. ఇంకో మాట ఇప్పుడు ప్రధానమంత్రి మన నేను ప్రభుత్వ ఉద్యోగస్తుని ఉద్దేశించి ఆగస్టు 15 మీరు 11 గంటలు పనిచేయండి, నేను 12 గంటలు పనిచేస్తాను.